తిరుపతిలో ఉపాధి హామీ పనుల్లో గోల్మాల్ జరిగినట్లు అధికారులు గుర్తించారు. రూరల్ ప్రాంతంలో ఉన్న కార్మికులు కాకుండా అర్బన్లో ఉన్న వారికి పన్నులు కేటాయించారు. మంగళం పంచాయతీలో ఉన్న వారి వివరాలు పెట్టి సెట్టిపల్లిలో ఉన్న వారికి పన్నులను కేటాయించారు. అవకతవకలు బయటికి పొక్కడంతో విచారణ చేపట్టారు అధికారులు. మరింత సమాచారం మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. తిరుపతి రూరల్లో ఉపాధి హామీ పథకం కింద ఒక స్కామ్ జరిగినట్టయితే అధికారులు ఐడెంటిఫై చేశారు. అయితే రూరల్లో ఉన్నటువంటి వారిని అర్బన్లో చూపిస్తూ కంప్లీట్గా అక్కడ ఫ్రాడ్ అనేది జరిగినట్టయితే మాత్రం కొంత ఐడెంటిఫై చేశారు. దాదాపు 70 మందికి పైగా జాబ్ కార్డ్స్ పేరుతో అర్బన్లో ఉండేటువంటి వారిని రూరల్లో పనిచేసినట్టు క్రియేట్ చేసినట్టయితే తెలుస్తుంది. దీనిపైన ప్రస్తుతం అధికారులు ఎంక్వైరీ చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. పూర్తి స్థాయిలో ఈ వ్యవహారం పైన అటు కలెక్టర్ కూడా ఎంక్వైరీకి ఆదేశించినటువంటి పరిస్థితి. అసలు వాస్తవంగా ఏం జరిగిందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటి సార్, ఏం ఐడెంటిఫై చేశారండి? సార్, ఇతను నా క్లయింట్ అండి. ఇతను కంప్లైంట్ ఇచ్చిన పార్టీ. ఇదేమంటే ఇక్కడటువంటి చెత్తపల్లి పంచాయతీలో ఉన్నటువంటి ప్రజలు వాళ్ళని మంగళంలో ఉన్నట్టుగా చూపించి వాళ్ళకి జాబ్ కార్డులు ఇష్యూ చేయడం జరిగింది. అది మున్సిపాలిటీ పంచాయతీ చెత్తపల్లి అనేది. అయితే మంగళంలో పంచాయతీలో ఉన్నట్టు వాళ్ళకి బిల్లింగ్ అయినది ఎంత 2,60,000 రూపాయలు అనేది బిల్లింగ్ జరుగుతున్నది. అదేవిధంగా మిగిలినటువంటి 43 మందిని కూడా వేరే వేరే పంచాయతీలో శ్రీనివాసపురం పంచాయతీ, గాంధీపురం పంచాయతీ, అదేవిధంగా మంగళం పంచాయతీ, తిరుమల నగర్ పంచాయతీ కూడా చూపిస్తూ వీళ్ళు కూడా అక్కడ పనిచేస్తున్నట్టు వాళ్ళకి బిల్లులు పెడుతూ ఉన్నారు. ఈ విషయంపై నా క్లయింట్ ఎవరు ఇతను అడిగిన అర్జీ పెట్టుకున్నాడు కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయమని చెప్పాడు. ఎంక్వైరీ నిమిత్తం వచ్చినాం. మా దగ్గర ఉన్నటువంటి ఎవిడెన్స్ తీసుకున్నాం. వస్తే మేడం చూపించాం. వాళ్ళు ఎంక్వైరీలో మేము చేయలేము, మేము ఎంక్వైరీ చేసి చూపిస్తాము, మీరు ఇలా అడిగితే మేము చెప్పము అంటూ వాళ్ళు మొహం చాటేస్తున్నారు. దీని మీద పై అధికారులే దీని మీద ఒక చర్య తీసుకోవాలని. ఎప్పటి నుంచి జరుగుతుంది? ఎంత నిధులు విడుదలయ్యి? ఇప్పుడు 2023 నుంచి అంటే గత వన్ ఇయర్గా ఇవి కొత్తగా ఈ 12 మంది గత 1 ఇయర్ జరిగినవి. అంతకుముందు ఈ 43 మంది జరుగుతున్నాయి. లోతుగా అధికారులు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలని మేము కోరుతున్నాం. మిగిలిన నిజమైన బెనిఫిషరీకి న్యాయం జరగాలని కోరుతున్నాం. మేడం మీరేం చెప్తారు మేడం? దీనిపైన ఎంక్వైరీ వేశారని చెప్తున్నారు. అసలు రూరల్లో ఉండేటువంటి వారిని ఉపాధి హామీ పథకం కింద పెట్టాల్సింది, అర్బన్లో ఉండే వారిని పెట్టినాను, మీరు సమాధానం? ఇప్పుడు మేము ఎంక్వైరీకి వచ్చామండి. ఎంక్వైరీకి వచ్చిన తర్వాత మమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని ఇవ్వాలి. మాకు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు మీరు, అంటే మమ్మల్ని ఎంక్వైరీ చేసుకొని ఇవ్వట్లేదు. ఇప్పుడు మేము ఈరోజు ఎంక్వైరీ అని టైం ఇచ్చాం, డేట్ ఇచ్చాం, ఇక్కడికి వచ్చాము, అందరితోటి కూర్చోపెట్టి ఇప్పుడు అభియోగం మోపిన వాళ్ళు ప్లస్ ఎవరి మీద అయితే మోపారో వాళ్ళిద్దరూ వచ్చారు. వాళ్ళిద్దరి అభిప్రాయం మేము తీసుకోవాలి. వాళ్ళ దగ్గర ఇన్ రిటర్న్ వాళ్ళు ఏం జరిగిందన్నది మేము తీసుకోవాలండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అది చేయనివ్వట్లేదు. మీరు ఇక్కడ సుపీరియర్గా ఉన్నారు కదా, మీ ఐడెంటిఫికేషన్ రాలేదు. పక్కాగా అక్కడ ఎవిడెన్స్తో పాటు ఉంది. ఆధార్ కార్డులు అనేది సెట్టిపల్లి పంచాయతీలు ఉంది, పనులు జరిగింది మంగళం పంచాయతీ. మేము అది ఇప్పుడు ఎంక్వైరీ చేయాలి కదా, మమ్మల్ని ఎంక్వైరీ చేయనివ్వట్లేదు కదా, మీరు మాకు టైం ఇవ్వట్లేదు. మేము వచ్చాము, ఇప్పుడు మేము టైం ఇస్తే మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఇది ఈ రోజు నిన్నో జరిగింది కాదు, దాదాపు కొన్ని నెలలు సంవత్సరాల నుంచి జరుగుతుంది సార్. యాజ్ ఎంక్వైరీ ఆఫీసర్ నేను పక్క క్లస్టర్ అక్కడి నుంచి మేము వచ్చామండి. ఇప్పుడు మాకు ఎంక్వైరీ చేయాలంటే ఇప్పుడు అభియోగం మోపిన ఆయన భార్గవ్ గారు ఉన్నారు, ప్లస్ జ్యోతిశ్రీ గారు ఉన్నారు. వాళ్ళిద్దరి ఒపీనియన్ నేను తీసుకోవాలి. అసలు ఏం జరిగిందన్నది నేను తీసుకోవాలి కదా, ఆ టైం మీరు ఇవ్వట్లేదు నాకు. మీడియా అంతా ఉంటే నేను ఎట్లాంటి చేస్తాను? నేను ఎంక్వైరీ చేయాలి అంటే మీరు నాకు ఇక్కడ మీరు సపోర్ట్ ఇవ్వాలి. క్లయింట్లను పిలుస్తున్నారా మీరు? క్లయింట్లు వస్తున్నారా? అందరినీ రమ్మని చెప్పామండి. మేము ఇంటిమేషన్ ఇచ్చాం. లాస్ట్ 3 days బ్యాకే భార్గవ్ గారికి చెప్పాము, మేము ఇంటిమేషన్ ఇచ్చాము. ఆ 13 మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కూడా మేము తీసుకురమ్మని విత్ ఎవిడెన్స్. మేము ఏదైతే మీరు నాకు అభియోగం మోపారో దానికి సంబంధించి ఎవిడెన్స్తో సహా మాకు మీరు గ్రామ సభకి అటెండ్ అవ్వమని చెప్పాం. ఇప్పుడు వాళ్ళని కూడా తీసుకురమ్మని చెప్పామండి. వాళ్ళు వచ్చినట్లయితే మేము ఎంక్వైరీ స్టార్ట్ చేస్తాం. ఎంక్వైరీ స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ మేము దాంట్లో ఏమి అనేది తర్వాత చూస్తామండి. ఈరోజు వస్తానే ఏం జరిగింది అనేది మేము చెప్పలేము కదా ఎంక్వైరీ చేయకుండా. క్లయింట్ భార్గవ్ ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఏంటండి, ఏం ఐడెంటిఫై చేశారండి? మీరు ఏం కంప్లైంట్ ఇచ్చారు? సార్, ఈ విధంగా సెట్టిపల్లి మున్సిపాలిటీ నుంచి అర్బన్లోకి వాళ్ళ ఆధార్ కార్డులతో ఇక్కడ జాబ్ కార్డులు ఇచ్చి 15 కార్డులు, మళ్ళీ ఇంకోటి వేరే తిరుమల నగరు, మళ్ళీ ఇంకోటి 5 పంచాయతీలు మొత్తం ఇదే విధంగా చేసింది. మొత్తం 70 మందిని. ఇప్పుడు ఒక సంవత్సరంగా అందరికీ కూలీలు ఏం చేస్తారు? కూలీలకి ఇప్పుడు కూలీకి అమౌంట్ పట్టలేదు సార్. అంటే ఎంక్వైరీకి వచ్చారు వాళ్ళు, మీతో ఏదో మాట్లాడుతున్నారు, ఏం మాట్లాడుతున్నారు? ఇది నిజమా కాదా, ఆధార్ కార్డులు ఉండేవాళ్ళు నిజమా కాదా అని ఎంక్వైరీ చేసేదానికి వచ్చారు. ఇప్పుడు ఈ
సో క్లయింట్ ఇతను, సో ఇతనే కంప్లైంట్ ఇచ్చిన తర్వాతనే ఈ విషయం వెలుగులోకి వచ్చినట్టయితే తెలుస్తుంది. ప్రస్తుతం కలెక్టర్ ఎంక్వైరీకి వేశారు కాబట్టి ఎంక్వైరీ అనేది జరుగుతుంది. అంటే భారీ స్థాయిలోనే నిధులు మళ్ళినట్టయితే సమాచారం. అంటే సాధారణంగా ఉపాధి హామీ పథకం అనేది గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి ఉపాధి కల్పించేందుకు అటు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రవేశపెట్టినటువంటి స్కీమ్. బట్ ఇప్పుడు జరుగుతున్నటువంటి వ్యవహారం ప్రకారం తిరుపతి రూరల్ ప్రాంతాల్లో ఉండేటువంటి వారిని కాకుండా అర్బన్లో ఉండేటువంటి వారిని తీసుకొని వచ్చి ఉపాధి హామీ పథకం కింద పనులు చేయించడం, వాళ్ళ ఆధార్ కార్డులు ఇక్కడ మ్యానిపులేట్ చేసి ఇక్కడ ఈ రకంగా వ్యవహరించడం పూర్తి స్థాయిలో విచారణకు ఆదేశించారు. కాబట్టి ప్రస్తుతం ఆ విచారణ అనేది జరుగుతుంది. సో దానికి సంబంధించినటువంటి క్లయింట్లు కూడా పిలిపించి విచారణ చేసేటువంటి పరిస్థితి అయితే తిరుపతిలో కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి నుంచి.